లాస్ట్ వీడియోలో వాసుకి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో వాసుకి యొక్క సహోదరుడైన ఆదిశేషుని గురించి తెలుసుకుందాం. నమస్కారం. హరే రామ్. ఆదిశేషుడు, ఆది అంటే ఆరంభం, శేష అంటే మిగిలినవాడు. అతడు సృష్టిలో మొదట పుట్టినవాడు మరియు ప్రపంచం వినాశనమైన నిలిచే శక్తి కలవాడు. ఆదిశేషుడు కశ్యప మహర్షి మరియు కద్రు ఒక పెద్ద కుమారుడు. అతని సహోదరుల మనసులో అహంకారం, క్రోధం మరియు పోటీతో నిండిపోయింది. కానీ శేషుడు మాత్రం శాంత స్వభావం గల సంపన్నుడు. ఒకసారి తన సహోదరుల అహంకారం మరియు చెడు కర్మలను చూసి విసిగి పర్వతాలపైకి వెళ్లి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. అతని ధ్యాన లక్ష్యం ఒకటే, నేను దేవుని సేవకు అర్హత పొందాలి అనేది. అతని తపస్సు యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉండేది అంటే దాని ప్రభావం దేవతలకు కూడా తాకింది. అప్పుడు భగవాన్ విష్ణు అతని ముందు ప్రత్యక్షమయ్యారు. విష్ణు ఇలా అంటారు, ఓ శేష, నీ శాంతి మరియు భక్తి నాకు ఎంతో ప్రియం. లోకస్థితికి నేను యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు నువ్వే నా ఆసనమవ్వు, నా శయనమవ్వు అని. ఆ క్షణంలో శేషుడు అనంత రూపంలో విస్తరించి విష్ణువుకు ఆధారమయ్యాడు. అప్పటి నుండి అతనిని ఆదిశేషుడు లేదా అనంత శేషుడు అని పిలుస్తారు. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.